కస్బా వార్తలకు స్వాగతం. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 100 కోట్ల భారీ నిధుల డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన బాలాజీ దేవాలయ శంకుస్థాపన పనులను అతి త్వరలో చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా స్వామివారి ఆశీస్సులతో 100 కోట్ల భారీ నిధుల అత్యాధునిక బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ శంకుస్థాపన పనులను ప్రారంభించబోతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కస్బా శంకర్రావుతో మాట్లాడుతూ తెలిపారు. అత్యాధునిక బాలాజీ దేవాలయ నిర్మాణానికి నిధుల కొరత లేదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఎంతో మంది బాలాజీ వెంకటేశ్వర స్వామి భక్తులు, దాతలు దేవాలయ నిర్మాణానికి తమ వంతు ఆర్థిక సహాయ సహకారాలు అందివ్వడానికి ముందుకు వస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం తెలిపారు. త్వరలో బాలాజీ ఆలయ నిర్మాణ శంకుస్థాపన పనులు మొదలు పెట్టబోతున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా 250 దేవాలయాల నిర్మాణాలు చేసినట్లు తెలిపారు. ఇంకా దాదాపు 100 దేవాలయాల నిర్మాణాల ప్రణాళిక ఉన్నట్లు గూడెం తెలిపారు. ముఖ్యంగా పటాన్చెరు, శాంతినగర్, శ్రీనగర్ జంట కాలనీలను ఆనుకొని బంగారుగడ్డలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంను అప్పటి రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త దివంగత నారాయణరావు ప్రారంభించారని అన్నారు. అకాల మరణంతో బాలాజీ దేవాలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయని తెలిపారు. అట్టి బాలాజీ దేవాలయ నిర్మాణ పనులను ప్రారంభించి 100 కోట్ల భారీ నిధులతో దక్షిణ భారతదేశంలోనే హౌరా అనిపించే విధంగా అత్యాధునిక ఆధ్యాత్మిక వెంకటేశ్వర స్వామి ఆలయ క్షేత్ర నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్ పేరుపైన 33 గుంటల భూమితో పాటు పక్కనే ఇంకా కొంత భూమిని సేకరించి మొత్తం 3 ఎకరాల విస్తీర్ణంలో ఇస్కాన్ దేవాలయ తరహాలో ఇస్కాన్ వారి సహాయ సహకారాలతో దక్షిణ భారతదేశంలోనే గొప్పగా ఉండే ఆధ్యాత్మిక క్షేత్రంతో పాటు బ్రాహ్మణ భవన, వేద పాఠశాలలను రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కస్బా శంకర్రావుతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గూడెం తెలిపారు. పటాన్చెరు బంగారుగడ్డ ప్రాంతమంతా ప్రతిరోజు గోవింద గోవింద నామస్మరణలతో ప్రాంతమంతా మారుమ్రోగుతూ దద్దరిల్లుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బాలాజీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంతో పాటు పక్కనే ఉన్న 100 ఎకరాల సాకి చెరువును పర్యాటక ప్రాంత చెరువుగా తీర్చిదిద్దుతామని, చెరువు కట్ట రోడ్డును 100 ఫీట్ల రోడ్డు తయారు చేసి రోడ్డుకు ఇరువైపులా బ్లడ్ లైట్ల కాంతుల వీధి దీపాలతో సాకి చెరువును సుందరీకరించనున్నట్లు గూడెం తెలిపారు. బాలాజీ ఆలయ నిర్మాణం, సాకి చెరువు సుందరీకరణ, శాంతినగర్ కాలనీ నుంచి 40 ఫీట్ల పెద్ద రోడ్డు నిర్మాణం చేపట్టి పటాన్చెరువును దేశంలోనే ఆధ్యాత్మిక క్షేత్రంగా చేయనున్నట్లు, ఈ ప్రాజెక్టు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనడం కొసమెరుపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.